हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्रीयादाटिनरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथिवीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విదురైన్యులు ఋషిమల్లు జ్ఞానులు యోగులు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సుచిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకరులు ఉదార స్వభావులు సోహం భావోపదేశకులు పూజ్య శ్రీ జగద్గురు లక్ష్మణార్యుల పదల ప్రణమిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానుడి వెలుగొందు భగవంతునకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం 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 ఓం. క్రియ అనే అంశముగా చూసినట్లయితే దానికి తోడ్పడేటువంటివి బొప్పాకాయ చాలా ఉపయోగపడుతుంది. ఉదయం పూటకు బొప్పాయి, సాయంత్రం బొప్పాయి తినేసేయండి, మీకు ఏ మందులు అవసరంలా, ఏ బిల్లలు అవసరం లేదు. మీరు ఒలింపిక్ లో పరుగు పందెంలో మీరు ఫస్ట్ వస్తారు. ఒక బొప్పాయి చాలా అద్భుతమైనటువంటి విధానము. దాంతోపాటు ఒకవేళ బొప్పాయి అంటే అది తీపి కదా, మాకు షుగర్ ఉంది కదా అనే విధానం కూడా సందేహం కలుగుతుంది. అలాంటి వాళ్ళకైతే ఆ బెండకాయలు, లేడీ ఫింగర్స్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో, బెండకాయలు చాలా అట్లా జిగురు ఉంటుంది. ఉదయం పూట 5-6, సాయంత్రం 5-6 తీసుకోండి చాలు. ఒకవేళ బొప్పాయి ఎలాంటివి తినాలంటే షుగర్ ఉంది కదా అని చెప్పి సందేహించినట్లయితే వీటిలో షుగర్ ఏమి రాదుగా మీకు. వీటిలో అది చాలా ఉపకరించే, పేగుకి ఒక జారుడు విధానంగా ఇచ్చే గుణం ఆ బెండకాయల్లో ఉందండి. అట్లా బెండ, దోస, బీర ఈ మూడు కూడా చాలా ఉపకరించేటువంటి అన్నమాట. మీరు జ్యూస్ చేసుకున్న కూడా తాగొచ్చు. అయితే ముందు అలవాటు లేనప్పుడు కొంచెం మోషన్స్ అనే అవి అవకాశాలు ఉంటాయి. అలవాటు ఉన్నట్లయితే అదేం కాదు ఏమి. ముఖ్యంగా ప్రభాకర్ కానీ, మేము కానీ, రామచంద్రయ్య కానీ, మేమంతా కోవలో ఒక బాటలో పయనించేటువంటి విధానము. అందువల్ల ఏంటంటే ఆ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా గనక ఉండి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు చెప్పిన పదార్థాలు బొప్పాసు, బెండకాయలు, దోసకాయ, కీరకాయ, అటనే బీరకాయ చాలా ఉపయోగపడేటువంటి. ఉదయం పూట ముక్కలు కోసుకోండి, తినేసేయండి. చాలా మంచి ఆరోగ్యం అండి ఇది. ఎందుకంటే మన శరీరము పంచభూతాత్మకం, పంచభూతాంశములచే నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు. పంచభూతాల నుంచి వచ్చేటువంటివి ఇవన్నీ కూడా. వాటిల్లో గమనించండి, ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి రసాలు ఉంటాయి. ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటివి రసాలు. కాబట్టి ఈశ్వరుడు నిర్మించింది రసాలు, జీవుడు ఉత్పన్నం చేసేవి రుచులు. రసాలు ఆరోగ్యం, ఈశ్వరుడు ఇచ్చినవి ఆరోగ్యం, మానవుడు చేసుకునేటువంటివి అనారోగ్యం. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఈశ్వరుడి చేత ప్రసాదింపబడ్డటువంటి రసాల మీద ఆధారపడ్డాయి అన్ని జీవులు. ఒక మానవుడే చేతి వంటకు అలవాటు పడి రసాలని వాటిని ఇరగొట్టేస్తున్నాడు. రసమేం లేకుండా దాన్ని ఏమంటారు,
నిర్రసం, రసమే లేకుండా చేసేసుకుని తీసుకోవటం కారణముగా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో గమనించండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలలో మనం క్లాస్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి అవి కూడా వినండి. ఆధ్యాత్మికం మోక్ష విషయంగా అవసరము. మన భౌతికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి అంశము. చాలా మందికి తెలియక ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి ఈనాడు మనం చెప్పుకున్నటువంటి విసర్జన క్రియ అనే అంశములో మరి ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞప్తి పెట్టుకోండి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నట్లయితే వీటిని పాటించినట్లయితే వాళ్ళకి ఏ యొక్క మందులు అవసరం లేదు. చక్కగా వాళ్ళు శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. అది విషయం గమనించినట్లయితే మనం చక్కగా ఆరోగ్యంగా ఉండి అందరినీ కూడా ఆనందింపజేసే అవకాశము ఉంటుంది. సానబట్టిన భోగి జ్ఞానయోగి సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పశరించి తపముగ ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. భగవద్గీత ప్రథమాధ్యాయము. మరి స్వామివారు ఇచ్చినటువంటి అంశములను ప్రధానం గ్రహించుకుంటూ మనం పయనిస్తూ ఉన్నాము. మరి కొన్ని శ్లోకాలు నిన్న సామాన్య అంశముగా అధ్యయనం చేసుకోవటం జరిగింది. ఈ పూట కూడా కొన్ని శ్లోకాలు మనం మననం చేసుకుందాం. నేను 12 శ్లోకాల దాకా వచ్చాం. ఈ పూట 10వ శ్లోకం నుంచి మరోసారి మీకు వినిపిస్తూ ఉన్నాను. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం బలం భీమాభిరక్షితం. 10వ శ్లోకం. అపర్యాప్తం 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 తత్ అస్మాకం బలం భీష్మ అభిరక్షితం భీష్మాభిరక్షితం. సౌందర్య సంధి. భీష్మ అభిరక్షితం, అభి ఉపసర్గ, అభిరక్షితం. పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమ అభిరక్షితం. అపర్యాప్తం అపర్యాప్తమై చాలా మిక్కుటమై ఉన్న సైన్యం అంది. ఎందుకంటే కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులుగా ఉన్నది కాబట్టి 7 అక్షౌహిణులేమో పాండవుల సైన్యం, 11 అక్షౌహిణులేమో కౌరవుల సైన్యం కనుక ఆ యొక్క విధానంలో చెప్పే మాట అపర్యాప్తం అపర్యాప్తమై ఉన్నటువంటిది. తత్ అస్మాకం అస్మాకం అంటే మన యొక్క అని చెప్పి అర్థం. అస్మాకం బలం అంటే సైన్యం. భీష్మ అభిరక్షితం భీష్ముని ద్వారా రక్షింపబడేదిగా ఉన్నది అని చెప్పి అన్నాడు. పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. పర్యాప్తం పర్యాప్తం అంటే చాలా తక్కువగా ఉన్న విధానం ఆ పాండవుల సైన్యము. ఇదం ఏతేషాం వీళ్ళ యొక్క సైన్యం చాలా తక్కువగా ఉన్నది. బలం అట్టి ఆ సైన్యాన్ని భీమ అభిరక్షితం భీముని ద్వారా రక్షింపబడేదిగా ఉన్నది. మన సైన్యానికి అధ్యక్షులుగా రక్షణలో మరి భీష్ముని యొక్క రక్షణలో మన సైన్యం ఉన్నది, భీముని యొక్క రక్షణలో పాండవుల సైన్యం ఉందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు
భవంతః సర్వ ఏవ హి అయనేషు చ సర్వేషు. సర్వేషు అందరూ కూడా, అయనేషు యథా భాగం అవస్థితాః. యథా భాగం అనగా ఎవరెవరికి ఏ ఏ స్థానముల యందు నియమితులై ఏర్పాటు చేశామో వీరందరూ కూడా ఆయా స్థానాలలో ఆస్థితాః ఉన్నటువంటి వారై. యథాభాగం అవస్థితాః. అవ అనేది ఉపసర్గ, స్థితాః అనేది క్రియా విభక్తి. కాబట్టి అవ అనేటువంటిది కొంచెం విశేషార్థాన్ని ఇస్తుంది. అవస్థితాః అంటే ఉండండి, మీ మీ స్థానాల్లో మీరు ముఖ్యంగా ఉండండి అని చెప్పినంటూ భీష్మం ఏవ అభిరక్షంతు. మీరందరూ కూడా భీష్ముడిని ముఖ్యంగా రక్షించుకోవాల్సి ఉంటుంది. భవంతః సర్వే ఏవహి. సర్వ ఏవహి అనే చోట అది సంధి విధానములో సర్వే అనేటువంటి పదము సర్వ అనేదిగా మనకి ఇక్కడ కనబడుతుంది. విడదీసినప్పుడు సర్వే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సర్వః సర్వౌ సర్వే అది బహువచనం. సర్వే ఏవ హి అందరూ కూడా ముఖ్యంగా మీ మీ స్థానాలలో ఉండి మరి భీష్ముడిని మాత్రం మీరు కాపాడండి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకంటే మరి మన సైన్యంలో భీష్ముడు మహా బలశాలి. అందుచేత ఆయన మనం కాపాడుకున్నట్లయితే ఆయన అందరినీ కూడా జయించి మనకు విజయం సమకూరుస్తాడు అనేటువంటి భావన దుర్యోధనునిది. రెండవ అంశం ఏంటని చెప్పనంటే భీష్ముడు శిఖండితో యుద్ధం చేసే అవకాశం లేదు. శిఖండి ఎదురైనట్లయితే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. అస్త్ర సన్యాసం చేసినట్లయితే మరి భీష్ముడిని శిఖండి కొట్టేస్తుంది. దానివల్ల ప్రమాదం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఆయన్ని మీరు గమనించండి, ముఖ్యంగా ఆయన కాపాడనని అని చెప్పని దుర్యోధనుడు చెప్పినటువంటి మాట. భీష్మం ఏవ అభిరక్షంతు అంటే రక్షించుదురుగాక అని అర్థం. భవంతః అంటే మీరందరూ, సరివి అందరూ కూడా. తర్వాత 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినత్తు ఉచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః. కురు వృద్ధః కురు వంశంలో ఆయన పెద్దవాడు. ఏమి ముత్తాత, తాతలకే పెద్ద ఆయన కాబట్టి కురు వృద్ధః అని చెప్పని. పితామహః పితామహుడు, ప్రపితామహుడు, ముత్తాతగా ఉన్నటువంటి ఆయన ఆ భీష్ముడు. తస్య సంజనయన్ హర్షం. తస్య అంటే దుర్యోధనునికి, సప్తమి విభక్తి ఏకవచనం ఇది. దుర్యోధనునకు సంజనయన్ హర్షం. సంజనయన్ అంటే కలగజేయటం. ఏం కలగజేయాలి అంటే హర్షం, సంతోషం. ఎందుకో వాడు భయపడుతున్నట్లుగా కనబడింది భీష్ముడికి. ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు, తిక్క మాటలని మాట్లాడుతూ ఉన్నాడు. పాండవుల్ని గొప్పగా పొగుడుతూ ఉన్నాడు. తన సైన్యం తక్కువగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఏదో వాళ్ళు ఏ భయం ఏర్పడిందో మరి. ఆయన రాజు కాబట్టి ప్రస్తుతానికి ఆయన సంతోషం కలగజేయటం అందరి యొక్క ధర్మం కనుక ప్రస్తుతం సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి భీష్ముడు దుర్యోధనునకు సంతోషం కలగజేసేటువంటి ఉద్దేశంతో సంజనయన్ అంటే కలగజేయటము, హర్షం అంటే సంతోషం. సింహనాదం వినత్తు ఉచ్చై. వినద్య ఉచ్చైః సింహనాదం. సింహస్య నాదం ఏవ సింహనాదం. సింహం వంటి యొక్క ధ్వని గర్జన బాగా చేసి వినద్య ఉచ్చైః బాగా దగ్గరగా ఉండే విధానముగా శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖమును దద్మౌ ఊదాడు. ప్రతాపవాన్ పరాక్రమశాలియగు భీష్ముడు శంఖం. అక్కడ మీరు శ్లోకాలు చదివేటప్పుడు గమనించాలి. ముఖ్యంగా అది ఒత్తులు ఉన్నాయా, దీర్ఘాలు ఉన్నాయా అనే విషయాలు గమనించుకుంటూ చదువుకోవాలి, కంఠస్థం చేయాలి. కంఠస్థం అయిన తర్వాత మళ్ళీ పొమ్మంటే పోవేక. కంఠస్థం చేసే ముందే మనం వాటిని చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందువల్ల శంఖం అని గట్టిగా పలకాలి, దద్మౌ అని గట్టిగా పలకాలి. దద్మౌ అంటే ఊదెను. శంఖాన్ని ఆయన పూరించాడు. ఎవరని చెప్పానంటే
కురు వృద్ధ పితామహ ప్రతాపవాన్. పరాక్రమశాలి, కురువంశానికి వృద్ధుడు, పితామహుడు, అందరికీ తాతగా ఉన్నటువంటి ఆయన శంఖాన్ని ఆ విధంగా పూరించాడు. తర్వాత 13వ శ్లోకం. తతఃశంఖాశ్చ భీర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవతు. తతః శంఖాః చ భీర్యః చ పణవానక గోముఖాః సహసా ఏవ అభ్యహన్యంత సహ శబ్దః తుములః అభవత్. తతః అడుపిమ్మట శంఖాః శంఖములు, భేర్యః బేరువులు, పణవానక గోముఖాః అనగా ఊదుకొమ్ములు, తప్పెటలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర అవన్నీ కూడా అందరూ కూడా పూరించారు. ఎందుకంటే సైన్యాధ్యక్షుడు పూరించిన తర్వాతే మిగతా వాళ్ళు పూరించాల్సి ఉంటుంది. శంఖాలు ఉన్నాయి కదా అని చెప్పి ఉద్దేశంతో ఎవరు పడితే వాళ్ళు పూరించడానికి అవకాశాలు కుదరవు. ముందు సైన్యాధ్యక్షుడు పూరించిన తర్వాతే పూరించాలి కాబట్టి అప్పుడు మరి భీష్ముడు పూరించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అందుకుని ఇక వాళ్ళ శంఖాలన్నిటినీ కూడా వాళ్ళు చక్కగా ఊదారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు బేరువులను బాగా కొట్టారు. పణవానక గోముఖాహ అన్నారు. అనగా గోముఖాలు అంటే ఒక ఊదు కొమ్ములు ఉంటాయి. ఊదు కొమ్ములు, తప్పెటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్దగా శబ్ద విధానం చేశారు. సహసా ఏవ అభ్యహన్యంతః సహ శబ్దః తుములః అభవత్తు. సహసా ఏవ అభ్యహన్యంతః, ఆ విధముగా సహసా వెమ్మటే అందరూ కూడా వారి వారి శంఖాలను, తప్పెటలను, బేరువులను, ఊదు కొమ్ములను ఊదటం కారణముగా సహ శబ్ద, ఆ శబ్దము తుములః అంతటా అభవత్తు ఏర్పడెను అన్నారు. ఆ ప్రకారముగా ఆ శబ్దము నలుదిక్కులా కూడా ప్రతిధ్వనించే విధానముగా మరి వాటి యొక్క శంఖానాదములు, బేరువులకు నాదములన్నీ కూడా ఆ విధముగా మరి ఆ శబ్దం అంతటా వ్యాప్తమాయను అని చెప్పి అన్నారు. ఇంతటి ఒక శబ్దం, ఒక అంశం పూర్తయింది. రెండవది ఇక కృష్ణ పరమాత్మ యొక్క అంశముగా వస్తున్నది. తతశ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యం ప్రదద్మతుః. దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతశ్వేతైః, చాలా మంది ఎక్కడ చదవటం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కొంచెం తెలుసుకోకపోతే మాత్రం చదివే విధానంలో ఇబ్బంది పడతారు. తతశ్వేతైర్ ఆ రకారం పలకండి, ఆ తర్వాత హయైర్ యుక్తే అనేది పలకండి, మీకు సులభంగా వచ్చేస్తుంది. తతః శ్వేతైః హయైః యుక్తే మహతి చందనే స్థితౌ మాధవః పాండవః చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః అన్నారు. తతః అంటే అటుపైమాట, శ్వేతైః అని చెప్పనగా తెల్లని అయినా, హయైః గుర్రములతో అని అర్థం. హయైః గుర్రములతో, యుక్తే కూడి ఉన్నటువంటి, మహతి గొప్పదియగు, చందనే రథమునందు, స్థితౌ ఇద్దరు కూర్చుని ఉన్నారు. స్థితౌ అనే ద్వివచనం. స్థితః స్థితౌ స్థితాః, అనేక మంది ఉంటే స్థితాః అని చెప్పనాలి, ఒక్కరుంటే స్థితః అని చెప్పనాలి. ఇద్దరు కాబట్టి స్థితౌ అని ద్వివచనంలో వాడారు. ఎవరా ఇద్దరు అని చెప్పనే మాట? మాధవః పాండవః. ఒక అతనేమో మాధవుడు, మాధవ అంటే మా అంటే లక్ష్మి అమ్మవారు, మా ధవః అంటే భర్త, లక్ష్మీపతి అన్నమాట. పాండవః అనగా అర్జునుడు. దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దివ్యౌ దివ్యమగు, శంఖౌ శంఖములను, ప్రదద్మతుః అంటే ఊదిరి అని అర్థం. గొప్పదియగు రథమునందు కృష్ణార్జునులు కూర్చుని ఉండి ఇరువురు కూడా దివ్యమగు వారి వారి శంఖములను పూరించెను అని చెప్పి అన్నారు.
మరి వారి శంఖాలకున్న పేర్లు ఏమిటంటే ఇక్కడ చూస్తున్నారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః భీమకర్మా వృకోదరః పాంచజన్యం హృషికేశో పాంచజన్యం ఋషికేశః. ఋషికేశః అంటే కృష్ణ భగవానులు. ఋషికానాం ఇంద్రియానాం ఈశః ఋషికేశః. ఇంద్రియములకు ప్రభువుగా ఉన్నటువంటి విధానం కాబట్టి ఆయన్ని ఋషికేశః అని చెప్పని అంటారు. ఋషికములు అంటే ఇంద్రియములు. ఋషికానాం ఇంద్రియానాం ఈశః అనగా ప్రభు అన్నమాట. ఇంద్రియాలకు ప్రభువుగా ఉంటాడు. మనమైతే వాటికి దాసులై ప్రవర్తిస్తూ ఉంటాం. అందువల్ల కృష్ణ పరమాత్మ ఆయన ప్రభు అన్నమాట. సమస్త విశ్వానికి ప్రభు. ఋషికేశ కృష్ణ భగవానుల వారు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఆయన దేవదత్తం ధనంజయ. దేవదత్తం అనేటువంటి శంఖమునేమో ధనంజయ అర్జునుడు. పౌండ్రం అనేటువంటి శంఖమునేమో భీమకర్మ వృకోదర. భీమకర్మ అంటే భయంకరమైన కర్మ చేసేవాడు కాబట్టి భీమకర్మ అని చెప్పనంట. వృకోదర అని చెప్పనంటే ఇది రెండు అర్థాలు చెప్పుకొస్తారు. వృక అంటే తోడేలు. తోడేలు వంటి పొట్టగలవాడు అని చెప్పని ఒక అర్థం చెప్పుకొస్తారు. రెండవది వృక అంటే అగ్ని. వృక అనే అగ్నిని ఉదరములో కలిగి ఉన్నాడు కాబట్టి వృకోదర అనేటువంటిది కూడా ఆయనకు పేరు. ఈ ప్రకారముగా కృష్ణ పరమాత్మ, అర్జునుడు, మరి భీముడు వీరందరూ కూడా మరి దద్మౌ మహాశంఖం దద్మౌ వారి వారి శంఖాలను వారు పూరించటం జరిగింది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. అనంత విజయం రాజా, అనంత విజయం రాజా కుంతీపుత్రః యుధిష్ఠిరః. కుంతీపుత్రుడగు యుధిష్ఠిరః. యుధి అంటే యుద్ధరంగమునందు, స్థిరః అనగా స్థిరముగా ఉండేటువంటి అతడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది యుధిష్ఠిరః అని చెప్పనంట. మరి ఆ ధర్మరాజు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ఆయన పూరించాడు. నకులః సహదేవః చ సుఘోషమణి పుష్పకౌ. సుఘోషము మణిపుష్ప అనేటువంటి శంఖాలు నకులుడు సహదేవులు అనేటువంటి ఇద్దరు కూడా వారు దద్మౌ పూరించెను. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నః విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. కాశ్యః చ పరమేశ్వాసః. పరమేశ్వాసః గొప్ప ధనస్సు కలిగి ఉన్నటువంటి మరి కాశ్యః కాశీరాజు, శిఖండి చ శిఖండి మహారథుడగు శిఖండి, దృష్టద్యుమ్నః దృష్టద్యుమ్నుడు, విరాటః విరాటుడు, సాత్యకి అపరాజితః పరాజయం పొందినటువంటి సాత్యకి అనేటువంటి వీరుణ్ణు, ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాం దద్ముః పృథక్కు. విధముగా పైన చెప్పినటువంటి వారును ద్రుపదుడు, ద్రౌపదేయాః అనగా ఉప పాండవులు, మరి సర్వశః అందరూ కూడా, మరి సుభద్ర తనయుడు అభిమన్యుడు, మహాబాహుః గొప్ప బాహువులు కలిగినటువంటి అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా శంఖాన్ దద్ముః పృథక్ అంటే మాటిమాటికి లేదా వేరువేరుగా అందరూ కూడా వారి వారి శంఖాలను పూరించడం జరిగిందన్నమాట. కాబట్టి పాండవుల శంఖాలకు పేర్లు ఉన్నాయి, కౌరవుల శంఖాలకి పేర్లు లేకుండానే చెప్పటం జరిగింది అక్కడ. ఇది గమనార్హం.
సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయతో నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ్య పాండవః. సఘోషో ధార్తరాష్ట్రాణాం, సఘోషః ఆ ప్రకారముగా పాండవుల సైన్యములో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మొదలు పాండవ సైన్యములలో ఉన్నటువంటి అందరూ మహావీరులందరూ కూడా వారి వారి శంఖాలను గట్టిగా ఊదటంతో సఘోషః ఆ ఘోష ఆ శబ్దం ఉన్నదే ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుని ఆ వంశస్థులకు అందరి యొక్క హృదయములన్నీ కూడా వ్యదారయత్తు మరి చీలిపోయాయట. అనగా ధ్వనులకు వారి హృదయాలన్నీ కూడా పగిలిపోయాయని చెప్పనేటువంటి అర్థం. పైగా నభః చ పృథివీం చైవ తుములః వ్యనునాదయన్. నభః అంటే ఆకాశం, పృథివీం భూమి అనగా భూమి ఆకాశములు అంతటా, తుములః అంతటా, వ్యనునాదయన్ అంటే బాగా ప్రతిధ్వనించిందన్నమాట. వారి యొక్క శంఖాల శబ్దములు భూమి ఆకాశములంతటిని కూడా వ్యాపించడం కారణముగా ధార్తరాష్ట్రే ఉన్నటువంటి దుర్యోధనాదుల హృదయాలన్నీ కూడా భయకంపితులై వారందరూ కూడా ఉనికిపోయినట్లుగా ఈ శ్లోకంలో చెప్పేటువంటి అంశము. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ్య పాండవః. అథ అటు పిమ్మట వ్యవస్థితాన్ నిలిచి ఉన్నటువంటి ధార్తరాష్ట్రులను దృష్ట్వా చూచి, ఎవరు చూశారు అని చెప్పనంటే కపిధ్వజః కపిధ్వజము కలిగి ఉన్నటువంటి పాండవః అర్జునుడు అటు నిలిచి ఉన్నటువంటి మరి ఆ యుద్ధ వీరులను చూసినటువంటి వాడై ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ్య ధనస్సులను అందరూ కూడా ధనస్సులను పట్టుకొని ఎక్కువ పట్టు కూర్చున్నారు. ఇక అందరూ కూడా వారి వారి అంబుల పొదులో ఉన్నటువంటి బాణాలను తీసి ధనస్సులో సంధించి వదిలిపెట్టడమే పని. ఎందువల్ల అంటే ఇరు పక్షాల వాళ్ళు కూడా వాళ్ళ శంఖాలన్నీ కూడా పూరించారు కాబట్టి, శంఖం పూరించారు అంటే యుద్ధం ఆరంభం చేసుకోమని చెప్పని అర్థం అన్నమాట. అందుచేత అందరూ కూడా ధనుః ఉద్యమ్య ధనస్సును బాగా వాళ్ళు పైకెత్తి పట్టుకున్నారు. ప్రవృత్తే శస్త్ర సంపాతే అనగా బాణములను వదిలిపెట్టబోయే సందర్భము ఉన్నటువంటి ఆ సన్నివేశం అన్నమాట. ఆ విధముగా ఉన్న సందర్భములో మరి కపిధ్వజః పాండవః అర్జునుడు అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ఆ విధముగా ఉన్నటువంటి వాళ్ళని ధార్తరాష్ట్రాలను చూసినటువంటి వాడై ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే. ఋషికేశం కృష్ణ పరమాత్మతో తదా అప్పుడు వాక్యం ఇదం ఆహ మహీపతే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ సందర్భం ఆసన్నమైనప్పుడు కృష్ణ పరమాత్మతో అర్జునుడు ఏదో మాట్లాడబోతూ ఉన్నాడు అని చెప్పిన అన్నాడు. ఇదం వాక్యం ఆహా, ఈ విధముగా అర్జునుడు పరమాత్మను ఉద్దేశించి ఈ విధముగా ఆహా పలికెను. అది ఏం పలికాడో మళ్ళీ తర్వాత మనం చూద్దాం. ఎంతవరకు 20 శ్లోకాలు సామాన్య అంశముగా మనం చెప్పుకోవటం కూడా జరిగింది. ఎందుకంటే మనకు ఒక అసంతృప్తి ఉన్నది. దాదాపుగా 4 రోజుల నుంచి ధర్మక్షేత్రం కాడే కూర్చున్నాం. చాలా మందికి ఏంటంటే ఈ ధర్మక్షేత్రమేనా, కురుక్షేత్రమేనా, గీతలో ఇంకేం లేదా, 4 రోజులు అయిపోయిందే, ఇంకా ఎప్పుడు అవుతాయి శ్లోకాలు, ఎప్పుడు ముందుకు పోతాము అనేటువంటి ఒక ఉత్సుకత, తన మనసులో ఒక అసంతృప్తి అనేటువంటిది సాధారణ నెలకొని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఆ అసంతృప్తి ఇదంతా కూడా మనకి ఈనాడు పోయి ఉంటుంది. ఎందుకంటే 20 శ్లోకాలు ముందుకు పోయాం కాబట్టి అమ్మయ్య నడిచింది బండి కొంతవరకు అయినా, 20 శ్లోకాలు అయిపోయినాయి కాబట్టి ఈ గబగబా స్వామి గారు కూడా బ్రహ్మాండంగా ఇది ముందు కూడా లాగేస్తారని చెప్పి అనేటువంటిది ఒక సంతోషం మనసులో వచ్చే అవకాశం ఉంటుంది. రిలీఫ్ వస్తేనే మనసుకు ఆనందం. అందువల్ల దానికోసంగా ముందు నడుస్తూ ఉన్నాము. ఇక దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక అంశాలను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కురు పాండవుల యుద్ధం అనేటువంటి అంశము
ఉపనిషత్తులలో చెప్పబడ్డటువంటి అంశము కాబట్టి ఇది మోక్ష విధానముగా ఉన్నటువంటి దాంతో ముడిపడి ఉన్నటువంటి అంశము కాబట్టి కేవలం ఇతిహాసముతో భారతం వరకే ముడిపడి ఉన్నట్లయితే అది ఒక కురుక్షేత్రం అనగా ఢిల్లీకి సమీపములో ఉన్న కురుక్షేత్రంలో వాళ్ళు కొట్టుకున్నారు, అందరూ కూడా చివరికి చనిపోయారు, కొద్ది మంది మాత్రం మిగిలారు అని మనం ఏదో ఒక వినోదాత్మకముగా చెప్పుకొని సంతోషించి ఊరుకునే విధానంగా ఉంటుంది. కానీ ఇక్కడ భగవద్గీతలో ప్రవేశించిన అంశము కాబట్టి భగవద్గీత అంటే ప్రధానముగా మోక్షమునకు సంబంధించిన అంశము కాబట్టి మరి మోక్షం యొక్క విధానముగా పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామమును వాళ్ళు జీవితంలో ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏమి అది కాబట్టి పాండవుల పక్షమున నిలిచాము అని చెప్పనంటే దానివల్ల మనం మోక్ష మార్గంలో పయనించి ఆ బ్రహ్మైక భావన పొందే అవకాశం ఏర్పడుతుంది. భగవద్గీత చివరి అధ్యాయం మోక్ష సన్యాసం అనే పదం కూడా వాడటం జరిగింది. మోక్షం అన్న పదంతోనే స్వామిగారు ఊరుకోల, మోక్ష సన్యాసం అనే పదం కూడా వాడారు. ఎందుకంటే మోక్షం కోసంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ చేసే యుద్ధమంతా కూడా మోక్షం కోసమే. ఏవి మనం చేసే ఇప్పుడు కౌరవులతో ఈ అనాత్మ వృత్తులతో, అజ్ఞాన వృత్తులతో, తామసిక వృత్తులతో, ఆశ్రయ సంబంధ వృత్తులతో చేసేటువంటి యుద్ధమంతా కూడా మరి ఆత్మరాజ్యాన్ని సాధించుకోవటానికి చేసేటువంటి విధానం. మరి కురుక్షేత్ర సంగ్రామంలో చేసేటువంటి విధానములో మరి మనం ఏ పక్షములో ఉండాలని చెప్పనంటే పాండవ పక్షములో మనం చేరి ఉండాలి. అది లేదా వ్యవహారం వరకే సరిపెట్టుకుని ఈ సంసార భోగాదుల్లోనే మునిగి తేలుతూ ఇంకా రాజకీయ వ్యవహారాలను అప్పుడప్పుడు కొనసాగించుకుంటూ ఇంకా వ్యాపార వ్యవసాయాలు చేసుకుంటూ ఆస్తులు పెంపొందింపజేసుకోవటం, ఐశ్వర్యం పెంపొందింపజేసుకోవటం, ఇంకేదో లక్షలు కోట్లు గడించే మార్గంలో పయనించడం, ఇంకా ఏ బ్యాంకుల్లో వడ్డీలు ఎక్కువ ఇస్తాయో, ఏ బ్యాంకులకు అయితే ఇంకా బాగా వాటిలో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ఆలోచించుకోవడం లాంటి విధానంగా ఉన్నట్లయితే మనకు పాండవ సైన్యంలో చేరాల్సిన అవసరం లేదు. కౌరవ సైన్యులు ఉంటే చాలు. వాళ్ళ విధానం అంతా కూడా లోక వ్యవహారం కాబట్టి ఏమి దుర్యోధనుడు వాడు చేసే వ్యవహారం ఏమిటి? దొండగ వ్యవహారం కదా. ఎట్లా లాక్కోవాలి? పాండవులు ఎక్కడో ఇంద్రప్రస్థంలో ఉన్నా కానీ అక్కడ ఏదో బతుకు జీవుడా అని చెప్పిన వాళ్ళు ఏదో కొంత చుట్టుపక్కల గ్రామాలు కొన్ని కలుపుకొని ఏదో ఒక రాజ్య విధానం ఏర్పాటు చేసుకొని మేము కూడా రాజులమే అనేటువంటి భావనగా వాళ్ళు సంతృప్తి కలిగి మాకు ఒక రాజ్యం ఉన్నది, హస్తినాపుర పట్టణం పోతే పోయిందిలే, మాకు ఈ రాజ్యం ఏర్పడింది కదా, ఇది రాజులుగా జీవించే అవకాశం మాకు ఏర్పడింది అనేటువంటి ఒక చిన్న సంతృప్తి. ఏమి హస్తినాపురానికే ప్రభువులుగా ఉండాల్సినటువంటి వారు, ఏకఛత్రాధిపత్యముగా పరిపాలన చేసే అవకాశం ఉన్నటువంటి వారు ఇలాంటి అవకాశాలు లేకపోవడం కారణముగా భీష్మాదులు తటస్థంగా ఉన్నారు. తర్వాత ధృతరాష్ట్రుడేమో పెద్దరికంగా శాసనాలు చేస్తూ ఉన్నాడు. ఆ పెద్దరిక శాసనాలని తీసుకుని వీడు దుర్యోధనుడు నానా విధానాలుగా ఇబ్బందులు పెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని ఎదిరించి వాళ్ళని కాదని మనం ముందడుగు వేసి సింహాసనం కూర్చునే అవకాశాలు లేవు. పక్కన భీష్మాదులు ఉన్నారు. ధృతరాష్ట్రుడేమో సింహాసనంగా అతుకుపోయి ఉన్నాడు. కాబట్టి వారిని పెద్ద ఆయన కాబట్టి పెద్ద ఆయన ఏమనే అవకాశాలు లేవు. కాబట్టి ఇక పెద్దలు చెప్పిన మార్గమే మనకి అనుగమన మార్గం అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళేదో మీరు పొండ్రా ఇంద్రప్రస్థం ఉన్నది, ఆ గొట్ల బాగు చేసుకుని ఆడే మీరు స్థిరంగా ఉండండి అనే విధానంగా చెబితే పెద్దల మాట కాదనలేక వీళ్ళు కూడా తల వంచి పెద్దల ఆజ్ఞను శిరసా వహించిపోయి ఆ కొండలు, గొట్టలు, చెట్టులు, పుట్టలు ఉన్నటువంటి ఇంద్రప్రస్థాన్ని చదువు చేసుకుని మైలు యొక్క సహాయముతో, కృష్ణ పరమాత్మ సహాయముతో రాజ్య విస్తరణ చేసుకుని అక్కడ ఏదో మెల్లగా ఒక పక్క రాజులను కొంతమంది జయించి ఆ రాజ్యాలు వశం చేసుకుని అక్కడ ప్రభువుగా కొనసాగే విధానంగా ఉన్న విధానములో
దుర్యోధనుడు చూశాడు, అరే వీళ్ళని తరిగొట్టినా కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ రాజ్యం సంపాదించుకున్నారే, రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు కలకల్లాడుతా ఉన్నారు, మెరిసిపోతా ఉన్నారు, ఎట్లయినా మొత్తం లాగేసుకోవాలి అనే ప్లాన్తో ఆ తర్వాత తండ్రితో భేటీ పడి అది ప్రత్యేకంగా రావించి, ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా కానీ జోదంలో వాళ్ళని కూర్చోబెట్టి రెచ్చగొట్టి పురిగొలిపి ఆ విధంగా జోదం ఆడించి చివరికి మొత్తం కూడా ఇంద్రప్రస్థాన్ని కూడా వాళ్ళు లాగేసుకోవడం జరిగిందనమాట. ఇది ఈ కౌరవ పక్షంగా ఉన్న విధానం ఏంటని చెప్పానంటే, వ్యవహారంలో మునిగిపోయి సిరి సంపదలకే మనం పరిమితం అయిపోయి, భోగభాగ్యాలకే పరిమితం అయిపోయి, ఆధ్యాత్మికం లేకుండగా, తాత్వికం లేకుండగా, గురువు దైవం ఇవన్నీ లేకుండగా, మనకెందుకు లేబ్బా ఇవన్నీ కూడా, ఎవరో ఉంటారు మునీశ్వరులు, ఎవరో సాధువులు ఉంటారు, ఎవరో భక్తులు ఉంటారు, వాళ్ళు పోతారు, మనకంత భావం లేదు, మనకంత సీన్ లేదు, మనకంత అవసరం లేదు, మన బతుకు మనకు సాల్లే అనే ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉండరా? ఎంతమంది ఉంటారు? ఉంటే ఎలా ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. ఏమి ఎక్కువ మంది లోకంలో వీళ్ళే ఉన్నారు. మాకెందుకు లేవో ఈ ఆధ్యాత్మం, నువ్వు చేసుకో, ధ్యానం అంటావు, జపమంటావు, నువ్వు చేసుకో, మాకు ఇవన్నీ పెట్టమాక, మాకు అంత తీరిక లేదు, మాకు అవకాశం లేదు, మాకు తీరిక వచ్చిన పూట మేమే వస్తాం కావాలని చెప్పి నువ్వు పిలిచేదేముంది? ఇంకా ఆ పూట రాని, ఆ రోజు రాని, మేమే వస్తాం, నువ్వు పిలవకుండా మేమే వచ్చి కూర్చుంటాం అని చెప్పి అంటారు. కాబట్టి వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు ఇక. కాబట్టి ఈ ప్రకారముగా ఈ వ్యవహారములకే మునిగిపోయి, వ్యవహారానికే కట్టుబడిపోయి, ఈ భోగభాగ్యాలలోనే మునిగిపోయి, సిరి సంపదల్లోనే మునిగిపోయి, ఈ కొల్లగొట్టుకోవడాలన్నీ కూడా ఎట్లా ఈ దుర్యోధనుడు పాండవుల ఆ ఇంద్రప్రస్థానం కూడా జోదం రూపకంగా కొల్లగొట్టి అరణ్యాలకు పంపించేశాడో, అట్లాగా లోకంలో ఈనాడు చూసినట్లయితే మీకు దండోపతండాలుగా ఉన్నారు. ఈ రాజకీయ వ్యవహారాలను చూసినట్లయితే ఈ కొల్లగొట్టుకునే విధానాలు లోకం రోజుకొచ్చే పేపర్లే. అందువల్ల ఈ ప్రకారముగా ఎవరైతే ఉంటారో, ఇలాంటి మార్గముగా పయనించేటువంటి వాళ్ళు వీరు మరి పాండవ సైన్యంలో చేరాల్సి ఉంటుందా, కౌరవ సైన్యంలో చేరాల్సి ఉంటుందా? చెప్పండి, ఏ సైన్యంలో వాళ్ళు చేరాలి? పాండవ సైన్యంలో చేరటం అంటే వాళ్ళు మోక్షానికి అపేక్ష ఉన్నటువంటి వారుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి మోక్షాపేక్ష అనేది లేకుండా కేవలం భౌతిక విధానాలే కలిగి, భౌతిక జీవన విధానమే కలిగి, ఈ జీవితంలో మనం ఎట్లా ఇవన్నీ సంపాదించుకోవాలనే అపేక్షతో ఉన్నటువంటి మానసిక తత్వం, ఈ మానసిక తత్వమే దుర్యోధనుడుగా చెప్తున్నటువంటి విధానము. అందుచేత పాండవులు అని చెప్పినప్పుడు ధర్మ మార్గంలో పయనించేవారు, నీతి మార్గంలో పయనించేవారు. మనకున్నది చాలు, ఈశ్వరానుగ్రహం మనకున్నది, కృష్ణ పరమాత్మ కృప మనకున్నది, కాబట్టి మనకు జీవితంలో ఇంతవరకు చాలు అనేటువంటి తృప్తితో ఉండేటువంటి వారు. అందువల్ల వారు కూడా మాకు ఆ హస్తినాపుర పట్టణం అవసరం లేదు, ఏదో మనం తలదాచుకోవటానికి ఒక 5 ఊళ్ళు చూపించండి, మేము అక్కడ ఏదో బతికిపోతామని చెప్పిన విధానంగా, వాళ్ళకున్న విధానములో సంతృప్తిగా ఈ చిన్న విధానం కోరుకున్నప్పటికీ కూడా వాడేమన్నాడు దుర్యోధనుడు, అయ్యా కృష్ణ, నువ్వు ఒక చోట సూది మోపు చూద్దాం, నీ సూది ఇస్తున్నా కదా, నీ ఇష్టం వచ్చిన చోట ఈ సూది నువ్వు భూమి మీద గుచ్చినట్లయితే ఆ సూది గుచ్చిన మొలకొండ నీకేమోనని చెప్పన్నాడు వాడు. ఎక్కడ నువ్వు సూది గుచ్చుతావో ఆ సూది గుచ్చిన చోట ఆ సూది మొన ఉన్న చూసా అంత కూడా మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పినాడు శివత్వ. ఇట్లాంటి విధానం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా సాత్వికం కలిగి ఉన్నటువంటి వారు, దైవ మార్గంలో పయనించేటువంటి వారు జీవితంలో ఒక సంతృప్తిని కలిగి ఉంటారు. మాకు భగవద్ అనుగ్రహం ఉన్నది, గురువు అనుగ్రహం ఉన్నది, బ్రహ్మ మార్గంలో పయనిస్తూ ఉన్నాం, మాకు ఎంతకంటే పెద్దగా ఏం అవసరం లేదు, మాకు ఉన్నంతలో చాలు, పరమాత్మ కృపతో హాయిగా ఆనందంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అనేటువంటి విధానములో అత్యాశలకు పోకుండా ఉండే విధానం ఆధ్యాత్మిక కోణములో చేరి ఉన్నటువంటి ఒక అంశం అండి. అది మన గీతలో కూడా ముందు రాబోయే అధ్యాయాల్లో చెప్పబోయేటువంటి అంశాలు అక్కడ. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః, భజంతి దన్నే అనన్య మనసః, అనన్య మనసుతో నా వైపే తిరిగి ఉన్నారు, నన్నే సేవించేవారుగా ఉన్నారు, నన్నే పరమగతిగా భావించినటువంటి వారుగా ఉన్నారు
అని ఈ ప్రకారంగా వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పేటువంటి యొక్క అంశం మనకు కనబడుతుంది. ఇక కౌరవ పక్షంలో చేరి ఉన్న వాళ్ళను గురించి కూడా ఆయన గారు చెప్పిన శ్లోకం పక్కనే ఉంది. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోఘాశ అంటే వ్యర్థ ఆశలు, మోఘ కర్మాణః వ్యర్థ కర్మలు, మోఘ జ్ఞాన వ్యర్థ జ్ఞానం లోక జ్ఞానం. ప్రపంచ దేశాలు మొత్తం తిరగేస్తాడు, కానీ తానెవరో, తాను ఎందుకు వచ్చాడో, ఏం చేసుకొని వచ్చాడో, ఏం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందో, తన స్వరూప విధానం ఏమిటో, మోక్షానికి పోయే మార్గం ఏమిటో, ఆ మార్గం మనకు బోధించేటువంటి సద్గురువులు ఎవరో అనే విధానముగా ఆలోచించే విధానం లేకుండా కేవలం ఈ ప్రాపంచిక సంబంధమై ఉన్న జ్ఞానాన్ని మాత్రమే ఆర్జించే విధానముగా ఉంటాన్ని పరమాత్మ ఇక్కడ మోఘ జ్ఞాన అన్నాడు. ఇట్లా మోఘ కర్మాణః మోఘ మోఘ జ్ఞానము, మోఘ కర్మ, మోఘ ఆశలు, వ్యర్థ ఆశలు, వ్యర్థ కర్మలు, వ్యర్థ జ్ఞానం సంపాదించుకుంటూ ఉండేటువంటి వారు. రాక్షసీం ఆసురీం చేవ ప్రకృతిం మోహినీం శ్రితాః. రాక్షసీ సంబంధమై ఉన్నటువంటి మోహ సంబంధమై ఉన్నటువంటి అలాంటి ప్రకృతిలో పయనించేటువంటి వారుగా ఉన్న విధానాన్ని మనం ఇక్కడ కౌరవ సైన్యంలో చేరి ఉన్నటువంటి వారుగా భావించుకొనవచ్చు. అది ఏమి కాబట్టి ప్రకారముగా భౌతికమే ప్రధానముగా భావించుకుని పోయేటువంటి వారు అందరూ కూడానేమో కౌరవ పక్షంలో చేరి ఉన్న వాళ్ళుగా, మరి పరమార్థ జ్ఞానమును అపేక్షించి తాత్విక మార్గంలో పయనించేటువంటి వారినేమో పాండవ పక్షంలో చేరి ఉన్న వాళ్ళుగా మనం భావించుకోవాల్సిన విధానం ఉంటుంది. అయితే ఇక్కడ మోక్ష విధానంగా చేసేటువంటి యుద్ధం, దీన్నే కురుక్షేత్ర సంగ్రామం అని చెప్పి అన్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం అనేటువంటి మాట. అయితే కురుక్షేత్రము అంటే గతంలో మనం చెప్పుకున్నాం, స్వామివారు చెప్పిన విధానములో కురు అని చెప్పి అనగా అన్నము అని స్వామి చెప్పారు. అన్నము చేత ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహము అని చెప్పని, ఈ స్థూల శరీరము అనేటువంటిది మార్పు చెందేందుకు గల కారణం ఏంటని చెప్పనంటే, ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి కాలం కాబట్టి, ఈ కాలము చేత, ఈ శ్వాస గమనము చేత మన శరీరములో మార్పులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అది అందుచేత ఈ కాలం, ఈ శ్వాస అనేటువంటిది ఉన్నటువంటి గ్రహణ స్థలమే ఈ దేహాన్ని మార్పు చెందింపజేసేదిగా ఉన్నది కాబట్టి, ఈ గ్రహణ స్థలమే కురుక్షేత్రము అని చెప్పిన మాట చెప్పారు స్వామి గారు. మన గతంలో ఈ విషయాలు చెప్పుకున్నాము. కాబట్టి ఈ కురుక్షేత్రమునందు జరిగేటువంటిది యుద్ధము అని చెప్పిన అర్థం. ఏనాడైతే మనం గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది చక్కగా మరి 2 కన్నులు ముకులించి పద్మాసన శిలోరమై 2 కన్నులు ముకులించి మనస్సును తీసుకువచ్చి శ్వాస మీద పెట్టే ప్రయత్నం ఏ పూట మనం చేయటం ఆరంభం చేస్తామో ఆ పూట మనం ముందుగా గురు ప్రార్థన చేసి ఓంకారం నాదాన్ని 3 సార్లు ఉచ్చారణ చేసి శంఖాన్ని పూరించి 2 కన్నులు కూడా ముకులించి శ్వాసను గమనించటం అనే విధానములో ప్రవేశించటము అనేదే కురుక్షేత్ర మహాసంగ్రామం అనేది అక్కడ ఆరంభమవుతుంది. అది అందువల్ల ఈ యుద్ధం లోకంలో అందరికీ వర్తింపబడేటువంటి యుద్ధం. మనం ఇతిహాసములో భారతంలో చెప్పుకునేటువంటి యుద్ధం అది భారత కాలమానము నాడు ఆనాటి కాలంలో వాళ్ళు ఉన్నటువంటి విధానముగా అప్పుడు వాళ్ళు రాజ్యం కోసంగా చేసినటువంటి పోరాటాలుగా మనం ఒక కథాంశముగా చెప్పుకునేది. ఇక్కడ ఆత్మరాజ్యాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధ రంగములో పాల్గొనాల్సి ఉంటుంది. యుద్ధములో పాల్గొన్నటువంటి వారు మాత్రమే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. యుద్ధంలో పాల్గొనే విధానం లేకపోతే వింటున్నారా? యుద్ధం అంటే ఎంతమందికి ఇష్టం అండి లోకంలో? ఎంతమందికి ఇష్టం యుద్ధం అంటే? మాకెందుకు అయ్యి యుద్ధాలు, మేమేదో హాయిగా ఇంట్లో 2 పూట్ల భోజనం చేసి కునుకు తీసుకుంటూ హాయిగా ఉంటే, ఏదో మధ్య మధ్య టీవీ చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ
సంతోషం ఉన్నటువంటి ఈ యొక్క మేము మాకెందుకు ఈ యుద్ధాలన్నీ ఇక్కడ కత్తి యుద్ధాలు గదా యుద్ధాలు అనేటువంటి విధానం. ఈ పిల్ల జల్ల గొడ్డు గోదా చూసుకుంటూ ఉన్నాం అనుకో, ఇంతే జీవితాలు పోతా ఉంటాయి. ఇంతకుముందు ఎన్ని జీవితాలు రాలేదు, ఎన్ని జీవితాలు పోలేదు. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ప్రాణహాని కలగ బ్రహ్మమే తానగు. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు. మనం కొత్త వాళ్ళమేం కాదు కదా, మనం చాలా పాత వాళ్ళం. అందువల్ల మనకేం పేరు ఉన్నది? మానవుడు అని పేరు పెట్టారు. ఇది అందరికీ వర్తించే పదం. రామయ్య అంటే ఒకరికే ఉంటుంది, కృష్ణయ్య అంటే ఒకరికే ఉంటుంది. ఏమి ఇట్లా ఆ పేర్లన్నీ కూడా వ్యక్తిగతంగా మన వ్యవహారం కోసంగా పెట్టుకునేటువంటి పేర్లు. కృష్ణయ్య, రామయ్య, వెంకయ్య, పుల్లయ్య, సుబ్బయ్య ఇవన్నీ కూడా. కానీ అందరికీ అన్వయం అయ్యేటువంటి పేరేమిటి? మానవుడు. ఇదే టోటల్గా ఉన్న పదం అన్నమాట. లోకంలో సమస్త అందరికీ వచ్చిన పేరు మానవుడు అనే పేరు అన్నమాట. ఎందువల్ల పదం పెట్టారా ఆ విధంగా మానవుడు అని చెప్పానంటే, మరొక ఒక అర్థం ఇంకా చెప్పేది, వీడు మానవుడు అంటే మానడు, చేసిందే చేస్తూ ఉంటాడు, తిన్నదే తింటా ఉంటాడు, చేసిన కార్యాలే చేస్తూ ఉంటాడు, ఇసుగు లేదు విరామం లేదు. ఇందువల్ల ఈ మానరా అంటే ఏమంటాడు? నేను మానను అని చెప్పాడు. అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై సచ్చు సుబుట్టు చున్మరల చెర్వినులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. భాగవతంలో వస్తున్న పద్యం ఇది. అచ్చపు చీకటిన్బడి, దేంట్లో పడ్డాడని చెప్పానంటే వీడు అచ్చపు చీకటి. అచ్చపు చీకటిన్బడి. భాగవతంలో ఇంకో పద్యంలో కూడా నూతిలో బడి అనే పదం కూడా వస్తుంది అక్కడ. ఇప్పుడు అరణ్యంలో పరుగులు చేస్తా ఉన్నాడు, సింహం చూసింది, గాండ్రించింది. ఆ భయంతో వీడు పరుగులు చేస్తా ఉన్నాడు. ఆ పరుగులు చేస్తూ ఉంటే పోయే వేగంలో వాడికి ఆ భయంతో ఏం తెలియదు. అది ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, కర్రలు ఉన్నాయా, పుల్లలు ఉన్నాయా, ఏం తెలిసే అవకాశం లేదుగా. అవన్నీ చూసుకునేంత అవకాశం ఆడుంటుంది కనుక పులి పరుగులు చేస్తా ఉంటే. కనుక వాడు ఏమున్నా అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవడం, కింద పడ్డ పైకి పరుగులు తీయటం వాడు ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి. అట్లా పరుగులు తీసే విధానంగా పోతూ ఉండగా ఆ మధ్యలో బావి ఉందన్నమాట. అమాంతం పోయి బావిలో పడ్డాడు. అతను అరణ్యంలో పెద్ద నుయ్యి బావి ఉంది, ఆ బావిలో పడ్డాడు. అయితే ఆ బావిలో ఏమైందంటే ఆ చెట్లు చుట్టూ ఉండటం చేత వాటి ఏళ్ళు అన్నీ కూడా బావి మధ్యలో అల్లుకుపోయి ఉన్నాయి. అమాంతంగా పోయి వీడు బావి యొక్క వేళ్ల మధ్యలో పడ్డాడు. ఈ కింద పడ్డ ప్రమాదమే, పైకి వచ్చిన ప్రమాదమే. ఆ బావి కింద పెద్ద సర్పం ఉన్నది, త్రాసుపం, నల్ల త్రాసు, అందుట్లో తెల్ల త్రాసు కాదు, నల్ల త్రాసు. అది కరిసిందా అంటే అంతే సంగతి లేక. అది పడగి పాడుతా ఉంది, బావి లోపల ఉండేది, అది పడగి పాడుతా ఉంది. ఈ సింహం ఏమో పైన కూర్చున్నది. నువ్వు రారా అబ్బాయి, ఆకలి అవుతా ఉంది, కాస్త భోజనం చేసుకుంటా అని చెప్పని సింహం పైన కూర్చున్నది. వీడు పైకి పోయినా ప్రమాదమే, కిందకు పోయినా ప్రమాదం వీడికి. అయితే మధ్యలో ఇరుక్కున్నాడు, వేళ్ల మధ్యలో. అయితే ఆ బావి మీద ఒక చిన్న కొమ్మ ఒకటి వ్యాప్తమై, ఆ కొమ్మకు ఒక తేనె తుట్టు అన్నమాట. ఆ తేనె తుట్టి ఒకటి అట్లా కదిలి దాని నుంచి తేనె బొట్లు రాలుతా ఉన్నాయి. ఆ బొట్లు రాలుతా ఉంటే కరెక్ట్గా వచ్చి వాడి నోట్లో పడతా ఉన్నాయి. ఆ బొట్లు కూడా అదృష్టం వాడికి. ఎంత సమస్యల్లో ఉన్నా కానీ అదొక అదృష్టం వాడికి. తేనె బొట్లన్నీ నోట్లో పడతా ఉన్నాయిగా. కమ్మగా వాడు నాలుక సాపి ఆ పడే బొట్లు సప్పడించుకుంటూ సంతోషపడతా ఉన్నాడు. ఇది ఒక ఆనందం అన్నమాట వాడికి. రెండు పక్కల ప్రమాదం దాగి ఉన్నా కానీ ఇది ఒక ఆనందం వీడికి. బొట్లు పడతానేక అందులో తేనె బొట్లు అయ్యాయి, తీయగా ఉండే బొట్లు అయ్యాయి. ఆ సప్పడిస్తా ఉన్నాడు. ఆ సప్పడించే విధానంలో అన్ని మర్చిపోయాడు వీడు. రెండు ఎలుకలు, తెల్ల ఎలుక, నల్ల ఎలుక రెండు వచ్చి ఆ ఏళ్ళన్నీ కూడా కొరుక్కుంటూ పోతా ఉన్నాయి, కట్ చేసుకుంటూ పోతా ఉన్నాయి. వీటిని గమనించుకోవటంలా వీడు. ఎందువల్ల అంటే ఆ రాలే బొట్లు ఆ పక్క పడతాయి, ఈ పక్క పడతాయి అని చెప్పిన భయంతో అట్లా నాలుగు సాపి అట్లాగే వాడు నోరు తెలుసు కూర్చున్నాడు ఆ బొట్లు కోసంగా. ఇక ఏమి వాడు కనపట్ల.
ఈ తెల్ల ఎలుక నల్ల ఎలుకలు రెండు కూడా వచ్చి ఏళ్ళు కొట్టేసుకుంటూ పోయాయి అన్నమాట. చివరి ఏరు తెగింది, అమాంతంగా బావిలో పడ్డాడు. ఘట సర్పం వాడిని కాటేసింది, ఉన్న అసువులు బాశాడు, వెళ్ళిపోయాడు. ఇది ఒక పెద్ద బావి అన్నమాట. అట్లా లోకంలో ఈ యొక్క జీవుడు కూడా, మానవుడు కూడా ప్రాణభీతితో, బ్రతుకు ప్రీతితో పరుగులు చేస్తా ఉన్నాడు. ఈ పరుగులు తీసే విధానంలో పోయి చివరికి ఏం చేస్తాడు? సంసార కోపంలో పడతాడు. సంసారం సాగరం ఘోరం అని చెప్పి అనలేదా? సంసారం ఒక సాగరం అన్నమాట. ఎందుకు సాగరంతో పోల్చడం అని చెప్పానంటే, ఆ సముద్రం అలలు అనేటువంటి ఎప్పుడు కూడా అవి కాసేపు కూడా విశ్రాంతిని తీసుకోవు. నిరంతరంగా అవి వస్తానే ఉంటాయి తప్ప, కాసేపు ఆగుదాం ఈ పూట అమావాస్య కదా, ఈ పూటకు విశ్రాంతి తీసుకుందాం, రేపు మళ్ళీ ఆరంభం చేసుకుందాం అనే జ్ఞానం సముద్రానికి ఏమి లేదు. అది వస్తానే ఉంటాయి అలలు. ఒకటి సముద్రం ఒడ్డుకు పోయాట స్నానం చేయటానికి, అలలు వస్తా ఉన్నాయి. ఇది పోయాక స్నానం చేద్దాం, ఇది పోయాక స్నానం చేద్దాం, ఆడే కూర్చున్నాడు. ఉదయం పోయాడు వాడు, సాయంత్రం అయింది, ఆడే కూర్చున్నాడు. ఇంట్లో వాళ్ళకి భయం వేసి వచ్చారు. సముద్ర స్నానం కోసంగా పోయాడు, పొద్దునంగా పోయాడు, రాలేదు, ఇప్పుడు ఉన్నాడా కొట్టుకుపోయాడు సముద్రంలో అని చెప్పి సందేహం కలిగి ఆ బంధువులు వస్తే సముద్రం ఒడ్డునే కూర్చున్నాడు వాడు. ఏమిరా పొద్దునంగా వచ్చావు, ఎక్కడ కూర్చున్నావు అని చెప్పి అడిగితే, స్నానం చేసే ఉద్దేశంతో వచ్చాయని చెప్పి అన్నాడు. మరి స్నానం చేయొచ్చుగా అని చెప్పి అన్నారు. లేదా అలా లాగటం లేదు, స్నానం చేద్దామంటే అంటాడు వాడు. అలా లాగాలి, ఇవి స్నానం చేయాలి, అయ్యే అవకాశం ఉంటుందేమన్నా. అట్లాగా సంసారంలో కూడా వచ్చేటువంటి సమస్యలు కూడా ఆగేటువంటివి కావు అనుకుంటాడు వీడు. ఈ సమస్య పోయాక ధ్యానం చేస్తాను, ఈ సమస్య పోయాక స్వరాజ్యాశ్రమానికి పోతాను, ఈ సమస్య అయిన తర్వాత ఉపదేశం పొందుతాను, ఈ సమస్య అయిన తర్వాత ధ్యానంలో ప్రవేశిస్తాను, ఈ సమస్యలు మొత్తం పోయాక స్వరాజ్యాశ్రమం వెళ్ళిపోతే అక్కడే ఉంటానని అంటాడు వీడు. ఎప్పుడు సమస్యలు పోతే ఎప్పుడు ఆశ్రమం పోయేది వీడు. ఇంకా సమస్యలు పోయేది లేదు, వీడు గురుపదేశం పొందేది లేదు. అట్లాగా సంసారం కూడా సాగరంతో పోలిసే విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా వీడు సంసార సాగరంలో పడ్డటువంటి వాడై అన్నీ మర్చిపోయాడు. ఎందుకంటే లభించేటువంటి మధు బిందువులు సపడిస్తూ ఉన్నాడు కాబట్టి. ఏమిటో మధు బిందువులు అని చెప్పండి. తనకున్న ఫ్లాట్లు చూస్తాడు, అదొక ఆనందం. తనకున్న చెరుకు తోట చూస్తాడు, అదొక ఆనందం. మామిడి తోట చూసుకుంటాడు, అదొక ఆనందం. నిమ్మ తోట చూసుకుంటాడు, అదొక ఆనందం. బిడ్డలను చూసుకుంటాడు, అదొక ఆనందం. బీరో వాళ్ళ డబ్బులు చూసుకుంటాడు, అదొక ఆనందం. ఎన్ని బ్యాంకుల్లో ఉన్నాయి డబ్బులు చూసుకుంటాడు, అదొక ఆనందం. ఇవన్నీ సప్పడిస్తూ ఉండటంతో ఈ ఉన్న ఏళ్ళు కాస్త కట్ అయిపోతా ఉన్నాయి, శ్వాసలు కట్ అయిపోతున్నాయి, ఊపిరి కట్ అయిపోతా ఉన్నది. తెల్ల ఎలుక నల్ల ఎలుక, తెల్ల ఎలుక నల్ల ఎలుక రెండు కదా చెప్పింది అక్కడ. పగలేమో తెల్ల ఎలుక, రాత్రి ఏమో నల్ల ఎలుక. ఈ రెండు ఏం చేస్తాయి మన జీవితంలో ఉన్న ఇవంతా మొత్తం కట్ చేసుకుంటూ పోతా ఉన్నాయి. ఎప్పుడో చివరి శ్వాస కట్ అయిపోయిందో అమాంతంగా కాలసర్పం చేత కాటు వేయబడి ఈ దేహం విడిచిపెట్టి పోవటం లాంటిదే జరుగుతుంది. ఇది లోకంలో సాధారణంగా ఉన్నటువంటి విధానం. అందువల్ల మానవులు అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, గృహవ్రతులు గృహమునందే లగ్నమై ఉన్నారు, గృహ సంబంధ విభోగాలలోనే బాగా మునిగిపోయి ఉన్న విధానం. గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, విషయముల యందు బాగా మక్కువ కలిగి ఉన్నారు. ఎంత ఆస్వాదించినా గానీ ఇసుగు విరామం లేదు. అదే ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, అరగంట సేపు కూర్చున్నాము అని చెప్పనంటే బ్రహ్మాండం బద్దలైపోతుంది. ఏదో మునిగిపోయినట్లుగా ఆదుర్దాగా లిగుస్తాడు ఆ పన్నే. అదే టీవీ ముందు కూర్చున్నాం అనుకో, 3 గంటలు అయిపోయినా కానీ అప్పుడే అయిపోయింది సినిమా అంటాడు వీడు. అదే ధ్యానంలో కూర్చుంటే ఇంకా అరగంట కాలేదే అని చెప్పనేటువంటి అరులు చేస్తూ ఉంటాడు. క్షణంకోసారి కళ్ళు తెరుస్తూ ఉంటాడు, గడియారం వంక చూస్తూ ఉంటాడు, అర్ధగంట కాలేదు, మళ్ళా కళ్ళు మోస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఈ మార్గంలో ఉండే విధానం అన్నమాట. కాబట్టి ఇట్లాగా గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చుచుబుట్టు సుమరల చెరివినులైన వారికి జచ్చర పుట్టునే చచ్చుచుబుట్టుచున్. ఎన్ని జన్మలు వచ్చాయో, ఎన్ని దేహాలలో పడ్డామో, ఎన్ని యాతనలు పడ్డామో, ఎన్ని దుఃఖాలు పొందామో, ఎన్ని సమస్యలు పొందామో. ఏదన్నా మానవ దేహంలో పడ్డామనుకో, ఏదో తిప్పలు పడతాం, ఇల్లు కట్టుకుంటాం. ఏదన్నా కాస్త అనుకూలంగా
ఆ ఫ్యాన్ వేసుకుంటాం, ఫ్యాన్ ఏసీ పెట్టుకునే అవకాశం లేకపోయినా ఫ్యాన్ అన్న వేసుకుంటాం కదా, ఓ సౌలభ్యం ఉంటుంది. ఏదో కాస్త ఏళ్ళకి అన్ని 10 కూరలు లేకపోయినా ఒక కూరతో 2 కూరలతోనన్నా కాస్త కమ్మగా తినే అవకాశం ఉంటుంది. పెద్ద మంచాలు లేకపోయినా కుక్కి మంచం ఉన్నా దాంట్లో చిన్న పొరుగు వేసుకుని పడుకునే అవకాశాలు ఉంటాయి. అది మానవ దేహంలో ఉన్న సౌలభ్యాలు అన్నమాట. ఇతర పశు దేహాల్లోకి, పక్షి దేహాల్లోకి, గార్ధబ దేహాల్లోకి పోయావనుకో, ఆడేమన్నా కొంప గోడుగు ఉంటుందా, కూడు మంచం గించం ఉంటుందా, ఇలా దుప్పటి ఉంటుందా కప్పుకోవడానికి ఏమన్నా, చెట్ల కింద నివాసం చేయాలి ఏమి. ఇట్లాగా ఉండే విధానాలు ఏరే దేహాల్లోకి పోతే ఉండే విధానాలు. మరి శాస్త్రములేమో చెబుతూ ఉన్నాయి, నీకు ఏ దేహం ఎప్పుడు వచ్చే అవకాశం లేదయ్యా, ఏ దేహమైనా రావచ్చు నీకు అని చెప్పనే మాటగా శాస్త్రాలు బోధించే విషయముగా ఉన్నది. యం యం వాపి స్మరన్ భావం త్యజతి యంతే కలేబరం తం తం ఏవయేతి కౌంతేయ సదా తద్భావ భావితః. గీత చెప్పే మాట 8వ అధ్యాయంలో, యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం. దేహం పోయే సందర్భములో మనం ఏ సంస్కారము కలిగి ఉంటామో ఆ సంస్కారానుగుణ్యముగా వానికి ఏ ఒక్క ఆలోచనలు వస్తూ ఉంటాయో ఆలోచనానుగుణ్యముగా వాళ్ళు పోయి ఆయా దేహాల్లో పడే విధానం ఏర్పడుతుంది చెప్పని మాట కూడా గీత బోధిస్తూ ఉన్నది. తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావిత. వాళ్ళ భావాలను బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి, సుకృతాన్ని బట్టి, పాప పుణ్యాలను బట్టి మరి ఆ జీవుడు ఈ దేహం నుంచి పోయిన తర్వాత ఏ దేహమైనా వాడు పొందవచ్చు. శ్రీ మహావిష్ణువుకి అయితే దశావతారాలే ఉన్నాయి. ఈ మానవుడికైతే, నరుడికైతే, నారాయణుడికేమో దశావతారాలే. నరుడికైతే ఎన్ని అవతారాలు చెప్పండి? 83,99,999 అవతారాలు వీడు ఎత్తే అవకాశం వీడికి సౌలభ్యత ఉందన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే ఆయనకంటే మనమే గొప్పవాళ్ళని లెక్కను చూసినట్లయితే, అయ్యా స్వామి నీకు 10 వస్తాయి, మాకు అట్లా కాదు ఎన్నో మాకున్నాయని చెప్పుకోవచ్చు కావాలండి. కాబట్టి ప్రకారముగా ఈ దేహం పోయిన తర్వాత ఏ దేహంలో పడతాడో, ఏ యొక్క దేహంలో పడతాడో, ఎక్కడ పడతాడో, ఏ యొక్క అరణ్యాల్లో పడతాడో, ఈ నానా రకాలు ఉన్నాయి. కాబట్టి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మహాత్ములు బోధిస్తూ ఉన్నారు, ఆయన నీకు మంచి అవకాశం వచ్చిందిరా, మంచి మానవ దేహం వచ్చింది, ఏదైనా జాగ్రత్త పడితే చక్కగా నువ్వు మరి మంచి మార్గంలో పయనించి జన్మరాహిష్యం చేసుకోవచ్చు. మళ్ళీ భవబంధాలలో పడి నానా తంటాలు పడే, ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు అని చెప్పనే విధానముగా మహాత్ములు బోధిస్తూ ఉంటే వీడు పట్టించుకుంటే కదా మహాత్ముల బాటలో వాడికి చెవుల ఎక్కవు. కాబట్టి వాటి గురించి వాడేమి కూడా వినడు. పైగా ఏమంటాడు, మానరా నేను మానవ వ్యవహారం కాదు కదా అంటాడు వీడు. అందువల్ల మానవుడు, నేను మానే వ్యవహారం కాదుగా, ఎందుకు చెబుతారు మీరు మాకు ఎంత విధానముగా, నేను మారేవాడిని కాదుగా, చెప్పినంత మాత్రం నేను మారతానా అనే విధానం ఉన్నాడు. కాబట్టి వీడి పేరు వచ్చింది వీడికి మానవుడు. వీడు మానవుడు కాబట్టి మరి మానవుడు అనేటువంటిది ఒక అర్థం అన్నమాట. మరొకటి ఏంటంటే మానవుడు అని చెప్పనంటే మానం గలవాడు కాబట్టి వీడిని మానవుడుగా కూడా ఒక అర్థంలో చెప్తారు. కాబట్టి మనిషి చాలా మానం కలిగి ఉంటాడు, అభిమానం కలిగి ఉంటాడు. మహాత్ముడు చెప్పాడు, మానవుడికి మానం పోతే అట మోక్ష విమానం వస్తుందట. ఏవి మోక్ష విమానం రావాలంటే వీడికి ముందు మానం పోవాలిగా. మానం ఏడబోతుంది, అభిమానం, దురభిమానం ఎన్ని కూడా లోపల చేరి ఉన్నాయి. ఒక్క మాట అన్నాం అనుకోండి ఊరుకుంటాడా? 10 ఏండ్లైనా 20 ఏండ్లైనా సాధిస్తూనే ఉంటాడు, వదిలిపెట్టాడు ఆ మాట. ఒక్క మాట అనండి ఎవరైనా వదిలిపెడతాడని చూడండి, అంత మానం కలిగి ఉంటాడు. పశువుని ఒక దెబ్బ కొట్టండి, జ్ఞాపకం పెట్టుకుంటుందా? ఏ జీవినైనా, పశువు కానీ, లేడి కానీ, దుప్పి కానీ, దున్నపోతు కానీ, లేకపోతే గోవు కానీ, బర్రె కానీ, ఎద్దు కానీ, ఏనుగు కానీ దెబ్బ కొట్టండి, జ్ఞాపకం పెట్టుకుంటాయా? మర్చిపోతాయి, ఎమ్మటే మర్చిపోయి వెళ్ళిపోతాయి. అంతే, ఆ కర్మ ఎట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. అదే నువ్వు ఒక దెబ్బ మనిషిని కొట్టండి, వాడు గుర్తు పెట్టుకుంటాడు. అందువల్ల మానవుని యొక్క విధానం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక దెబ్బ కొట్టినా ఊరుకోడు, ఒక మాట అన్నా ఊరుకోడు. అరే ఇంట్లో కుమారుడే కొట్టావనుకో మనంకో చూస్తాడు, ఏమన్నా కొడుతున్నావు అంటాడు వాడు. ఏదో తండ్రిని కదరా అనే ఉద్దేశంతో అంటాడు. తండ్రి కావచ్చు కాక కొడతావు నన్ను, అసలు అభిమానం వాడికి, నన్ను కొడతావా అని చెప్పేసి సరే ఎదురు చూస్తాడు.
మా ముఖం వెంగ చూస్తాడు, ఏమి చేయలేడు కాబట్టి గమ్మున ఉంటాడు. అదే పెద్ద ఎంత కొట్టండి, ఊరుకుంటాడు వాడు? ఊరుకోడు. అందువల్ల ఈ ప్రకారంగా లోకంలో మనిషి మానవుడు చాలా అభిమానం కలిగి ఉంటాడు కాబట్టి అభిమాన సంయుతుండైన జీవుండు రధి అని భాగవతంలో మీకు 7వ స్కందంలో చెప్పుకొస్తారండి. అభిమాన సంయుతుండైన జీవుండు రధి. ఈ దేహంలో కూర్చున్నటువంటి జీవుడు అభిమాన సంయుతుడు కాబట్టి అభిమానం కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి అట్టి ఆ మానవుల పట్ల చాలా జాగ్రత్తగా మెలగాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు కూడా వాడి మనసును తాకేవిగా ఉండకూడదు, మనసును ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు, మనసుని కొంచెం కించపరిచేవిగా ఉండకూడదు. అలా జరిగిందా అని చెప్పారంటే గుర్తు పెట్టుకుంటాడు, సమయం కోసం వేసి ఉంటాడు. ఆ సమయం వచ్చిన పూట ఏమిరా నువ్వు అప్పుడు ఇట్లా అన్నావు కదా అనే భావంతో వాడు కచ్చి తెలుసుకుంటాడు. ఇవన్నీ కూడా మానవునిలో ఉండే విధానం కాబట్టి మానవుని పట్ల మర్యాద కలిగి ప్రవర్తించే విధానం ముఖ్యంగా ఉండాలనేటువంటిది ఒక అర్థంలో మానవుడు అని చెప్పనే అర్థం ఒకటి. ఇట్లా తీసుకుంటూ పోతే చాలా పాసలు వస్తూ ఉంటాయి అనుకోండి, మన టైం లేదు కాబట్టి ముగించుకుందాం. అందువల్ల మానవుడు అంటే అర్థం నవ అంటే కొత్తవాడు, మా అంటే కాదు, మా నవ. నవ అంటే కొత్తవాడు, మా కాదు. అంటే అనేక జన్మలకి వీడు వస్తూ ఉన్నాడు, వీడు కొత్తవాడు కాదు. ఈ గ్రామానికి కొత్త, ఈ భార్యకు కొత్త, ఈ బిడ్డలకు, ఈ బంధువులకు, ఈ స్నేహితులకు, ఈ వర్ణానికి, ఈ గోత్రానికి, ఈ పేరుకి ఈ కొత్తవాడే తప్ప లోన ఉన్నవాడు మాత్రం చాలా పాతవాడు. వాడి హయాములో ఎన్ని రాజ్యాలు వెళ్ళాడో, ఎంతమందికి ఎన్ని రాజ్యాలకు ప్రభువులయ్యారో మీరు ఉన్నారని చెప్పానంటే మీరు సామాన్యులా? ఏమి ఎన్నో రాజ్యాలు వేలారు, తృణప్రాయం వదిలిపెట్టేసి వచ్చేశారు. గమనించినట్లయితే మీరు బెంగళూరులో చాలా గృహాలు కట్టినటువంటి వాళ్ళే, మీకు జ్ఞాపకాలు లేవు. ఏం చేయాలి చెప్పండి? పెద్ద పెద్ద సెంటర్లలో మీరు పెద్ద పెద్ద హౌసులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళే. ఎప్పుడు గత దేహాలలో ఉన్నప్పుడు. ఈ దేహంలోకి వచ్చాక జ్ఞాపకం లేకుండా పోయింది. అదే జ్ఞాపకం వచ్చినట్లయితే సంకాడకు పోయే వాళ్ళం, బిల్డింగ్ ఏదో చూసుకునే వాళ్ళం, గ్రీన్ సిటీ, కూల్ సిటీలో హాయిగా ఉండిపోయే అవకాశం ఉండేది. ఆ జ్ఞాపకం లేకపోవడం వల్ల గతంలో కట్టినవి, గతంలో సంపాదించినవి ఆ బ్యాంకుల్లో పడిపోయాయి. ఆ ప్లాట్లు కానీ, ఆ భూములు కానీ, ఇండ్లు కానీ ఎన్ని సంపాదించాం మన గతంలో, అవన్నీ కూడా మన పక్కనే ఉండి ఉంటాయి, మనకేం తెలియదు. అయ్యే మనం పుట్టిన చోటే మన పక్కనే ఎన్నో మనం ఆ జన్మలో రాసుకున్న మన పేర్ల మీద ఉన్న స్థలాలు, మన పేర్ల మీద ఉన్న పొలాలు, మన పేర్ల మీద ఉన్న గృహాలు, మన గ్రామంలో ఎన్నో ఉన్నాయి ఎక్కడ కూడా. కానీ ఏమిటంటే మనకి తెలియదు అన్నమాట. తెలియకపోవడం గమనం ఉండాల్సింది తప్ప చేసే అవకాశాలు లేవు. కాబట్టి వీడు నవ కొత్తవాడు అవునా అంటే మా కాదయా అంటుంది శాస్త్రము. అనేక జన్మలుగా వస్తున్నటువంటి వాడు కాబట్టి అనేక దేహాలలో, అనేక భవబంధాలలో పడి వచ్చేటువంటి వీడు ఎప్పటికైనా ఈ జన్మలో అయినా తరించే అవకాశం అనేటువంటిది ఒకటి ఉన్నది. మానవ జీవితం ముఖ్యంగా తరించటానికే వచ్చినటువంటి జన్మ. మంచి అవకాశం, మంచి సదుపాయం. మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు అనేక మంది మహాత్ములు మన కోసంగా వాళ్ళు ఉన్నారు. ఇంకా అనేక గ్రంథాలు, వివేక చూడమని, మహాదర్పణ, భగవద్గీత, ఇలాంటివన్నీ గ్రంథాలన్నీ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉండే, చదవరా అని చెప్పేసి అని. అట్లా గురువులు కూడా రండి, బోధిస్తాం, ఉపదేశం చేస్తాం, తరించనే విధానంగా వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. కానీ మనం మాత్రం ఏం చేసామంటే కౌరవుల యొక్క సైన్యాలలో చేరిపోయి ఈ భాగాలలో పనిచేస్తున్నామే తప్ప పాండవ సైన్యంలోకి పోవడానికి మాత్రం మనం ఇచ్చగించే విధానముగా, అంటే మనం కాదు, మనం కాక మిగతా వాళ్ళని చెప్పి అనుకుందాం. ఇక్కడ మనం అంటే మన కోపలు వస్తాయి కాబట్టి ఏవి ఇతర వాళ్ళంతా కూడా ఈ కౌరవ సైన్యాల్లో చేరిపోయి వాళ్ళు అనాత్మ యొక్క సంబంధంగానే ఉండిపోయారు తప్ప ఆత్మజ్ఞాన విధానముగా వాళ్ళు లేరు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందే ఉద్దేశం గలవాడు పాండవ సైన్యంలో చేరతారు. ఆత్మజ్ఞానం వద్దు, ఏ వద్దు, మాకు ఈ జన్మే చాలు, ఈ సంసారమే చాలు, మాకు ఈ భోగాలే చాలు అనుకున్నటువంటి వాడు కౌరవ సైన్యంలోనే చేరిపోతాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏ సైన్యంలో చేరిపోవాలనే విషయాన్ని కూడా నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. ఏ సైన్యంలో చేరతామో మనము ఆ సైన్యం వైపే మన పోరాటం కూడా సాగాల్సి ఉంటుంది. గమనించండి, అంతే కదా. ఇప్పుడు కౌరవ సైన్యంలో చేరిన వాడు ఆ పక్క నుంచి వాడు యుద్ధం చేయాలి, పాండవ సైన్యంలో చేరిన వాడు ఆ పక్క నుంచే యుద్ధం చేయాల్సి ఉంటుందన్నమాట.
కాబట్టి కౌరవులు చేసే వ్యవహారం ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది, పాండవులు చేసే వ్యవహారం ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ స్వామి గారు కూడా మంచిగా కౌరవ సైన్యంలో చేరి ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది, పాండవ సైన్యంలో చేరి ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేటువంటిది మనకి శ్లోకాలలో అద్భుతంగా స్వామి గారు ఒక్క పేరు ఉత్పత్తులు కూడా ఇచ్చి, ఆ ఉత్పత్తి ఇచ్చిన తర్వాత ఉత్పత్తి సంబంధ అర్థాలు కూడా మరి మనలో ఉన్నటువంటి ఆ గుణాలు అనేటువంటి విశేషార్థాలను స్వామివారు మంచిగా చెప్పుకొచ్చే విధానముగా ఉన్నది. గమనించండి, మన ముందు ఇక్కడ 2 సైన్యాలు కూడా ఉన్నాయి, పాండవ సైన్యము, కౌరవ సైన్యము. ఈ వ్యవహారం సాలు, ప్రకృతి సాలు, భోగాలు సాలు, సంపదల సాలు, భోగభాగ్యాల సాలు అనే కోణంలో పయనించే విధానముగా ఉంటేనేమో కౌరవ సైన్యంలో చేరిపోవాల్సి ఉంటుంది. లేదా ఈ కౌరవులను జయించి ఆత్మరాజ్యాన్ని ఎట్లా సాధించుకోవాలని చెప్పి ఉద్దేశం ఉన్నటువంటి వారు పాండవ సైన్యంలో చేరాల్సి ఉంటుంది. పాండవ సైన్యంలో చేరావా నువ్వు అక్కడే పని చేయాలి, కౌరవ సైన్యంలో చేరావా నువ్వు అక్కడే పని చేయాలి. కాబట్టి ఏ సైన్యంలో చేరాలో నిశ్చయించుకుంటే రేపు ఆ కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, పాండవ సైన్యం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి విధానంగా ఉన్నారు అనే విషయాన్ని అవగాహన చేసుకున్న ప్రయత్నము రేపటి రోజున, రేపు లేదుగా, రేపు అంటే మళ్ళీ రేపు గాయత్రి మాత వచ్చి కూర్చుంటుంది. ఏమిరా నన్ను వదిలిపెట్టామని చెప్పి అమ్మగారు మళ్ళీ కోపం వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆదివారం దాటితే అప్పుడు మళ్ళీ 2 రోజులు మళ్ళీ మనకు ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ గీతామాతను తీసుకుందాం. రేపు మళ్ళీ గాయత్రి మాత అమ్మగారిని తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ కూడా శుభాశీషులు, శుభమస్తు. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.